రాజకీయాలు మార్చే ఊసర వెల్లుల కోసం, రాజకీయాల్ని రంగుల కంటే ఎక్కువగా మార్చేటువంటి ఊసర వెల్లుల యొక్క నిజస్వరూపాన్ని బయటపెట్టడం కోసం రావాల్సిన పరిస్థితి ఉంది. ఎవరు ఎన్ని తిట్టుకున్నా, ఎవరు ఎంతగా మాట్లాడినా, ఎవరు ఎంత తలల బాధ ముందుకు రావటం మాత్రం అనివార్యం. రాష్ట్ర ప్రజలకి మీ ముసుగును తొలగించే కార్యక్రమం మాత్రం డే బై డే కార్యక్రమాల రూపంలో చేస్తాను అని ఒక ప్రమాణం తీసుకున్నాను. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఒక ప్రముఖ అంటే మోడర్న్ పొలిటికల్ సినారియోని కొత్త పుంతలు తొక్కించాలి, కొత్త రాజకీయం చూపించాలి, చెగోవీరా రాజకీయం చూపించాలి, శ్రీశ్రీ రాజకీయం చూపించాలి, అంబేద్కర్ రాజకీయం చూపించాలి, పూలే రాజకీయం చూపించాలి. వీళ్ళందరినీ మిక్సీలో వేస్తే ఒక కొత్త తరం పాలిటిక్స్కి, ఒక జీరో పాలిటిక్స్కి, ప్రశ్నించే పాలిటిక్స్కి నేను బ్రాండ్ అంబాసిడర్ని అవుతానని వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ నిజస్వరూపాన్ని ఈరోజు మీడియా సాక్షిగా రాష్ట్ర ప్రజలకి వివరించదలుచుకున్నాం. ఈరోజు గత ప్రభుత్వం ఏర్పడిన ఈ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి నేను చాలా సందర్భాల్లో ఈ ప్రభుత్వం యొక్క పాలసీస్ మీద నేను విమర్శ చేశాను. నేను వ్యక్తిగతంగా మళ్ళీ చెప్తున్నాను, వ్యక్తిగతంగా నేను ఎవరిని టార్గెట్ చేయాల్సిన అవసరం నాకు లేదు. ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ప్రతిపక్షంలో నుంచి పాలకపక్షంలోకి వస్తే ఏం చేస్తామో, ఎంత అద్భుతమైన పరిపాలన ఇస్తామో అని ప్రజలకి నమ్మపలికి ఈరోజు ప్రజలకు ఇచ్చినటువంటి మాటని బంగాళాఖాతంలో తొక్కేసి 100 కోట్ల రూపాయల వ్యాపారాలు చేసుకొని హైదరాబాదు, పూణేల్లో మీ యొక్క ఆస్తులు పెంచుకుంటున్న విధానం పట్ల నేను వ్యతిరేకం. బహుశా జనసేనకి కష్టపడి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆస్తులు అమ్ముకొని రోడ్డు మీద పడిన వాళ్ళు ఏమి బాగుపడ్డారో నాకైతే తెలియదు. కానీ నాకు తెలిసి జబర్దస్త్లో చక్కగా ఒక న్యాయ నిర్ణేతగా కూర్చొని కోట్ల రూపాయలు సంపాదించినటువంటి నాగబాబుకి మాత్రం ఒక మంచి పదవి దక్కింది. నీ సినిమాలకి క్లాప్లు కొట్టినటువంటి వాళ్ళకి మాత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలో మంచి పదవులు దొరికింది. నీకు బాకా ఊదే వాళ్ళకి, నీ యొక్క అనుచరులకి, నీ సినిమాలకు పెట్టుబడులు పెట్టే వాళ్ళకి మాత్రం మంచి కార్పొరేట్ పదవులు అందిని. అది పవన్ కళ్యాణ్ యొక్క నిజస్వరూపం, జనసేన పార్టీ యొక్క నిజస్వరూపం. ఎన్ని 100 కోట్ల రూపాయలు నష్టపోయి ఈరోజు మీ పార్టీ కోసం కష్టపడ్డారో వాళ్ళందరినీ ఎవ్వరికి కూడా పదవులు రాలా, వాళ్ళందరూ బానిసలుగానే ఉండిపోయినారు. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది మీ పార్టీకి సేవ చేసే వాళ్ళ అంశం కాబట్టి నేను దాని గురించి మాట్లాడను. ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తాము అని ఎవరో ఒకరి చేత ఒక 10 కోట్ల 20 కోట్ల ఖర్చు పెట్టించి వాళ్ళకి టికెట్ ఇవ్వకపోతే అది నాకు సంబంధం లేని అంశం. నేను దాని గురించి విమర్శ కూడా చేయను. ఎందుకంటే పెట్టేవాడు ఇష్టం, పెట్టించుకునేవాడు ఇష్టం, నమ్మినవాడు ఇష్టం, నమ్మకం కలిగించిన వాడు ఇష్టం. మోసం చేసేవాడు మోసపోయేవాడి కంటే తెలివిగలవాడు కాబట్టి వాడు మోసం చేస్తున్నాడు. అది మీ వ్యక్తిగతమైనటువంటి టాలెంట్కి సంబంధించి నేను మాట్లాడను. కానీ అధికారంలో లేనప్పుడు ఒక సమస్యని గుండెలకు అద్దుకొని, ఒక సమస్యని నెత్తి మీద పెట్టుకొని బోరుమని వెలిపించి పార్టీ వెళ్ళిపోయి ఆ సమస్యల కోసం పోరాటం చేసి పార్టీ నాయకులు వెళ్ళిపోయి ఆ సమస్యలను నెత్తికెత్తుకొని నేనే గనక అధికారంలోకి వస్తే బాధితులకి న్యాయం చేస్తా, నిందితులకు ఉరిశిక్ష వేస్తా, నిందితులకి మరణశిక్ష వేస్తా, నిందితులకి రోడ్డు మీదకి తీసుకొచ్చి బట్టలొప్పు తీసి కొడతా. అసలు ఇలాంటి ఒక వ్యక్తికి అన్యాయం చేసినటువంటి వ్యక్తులు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఈ భూమి మీద తిరగటానికి అవకాశమే లేదని ఊగిపోయి మాట్లాడినటువంటి గౌరవనీయులైనటువంటి పవన్ కళ్యాణ్ గారి నిజస్వరూపాన్ని ఈరోజు మీడియా సాక్షిగా నేను మీకు ప్రదర్శించబోతున్నా. ఈ విధంగా గత ప్రభుత్వంలో అద్భుతంగా నటించి జీవించి బాధితులను గుండెలకు హత్తుకొని బాధితుల యొక్క ఉసురుతోటి ఈ అధికారంలోకి వచ్చి ఎవరెవరైతే ఈ బాధిత మహిళకి నిందితులుగా ఉన్నారో వాళ్ళందరినీ జనసేన పార్టీలో జాయిన్ చేసుకొని 100 కోట్ల రూపాయలు పార్టీ ఫండ్ తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ నిజస్వరూపం, జనసేన పార్టీ యొక్క నిజస్వరూపం ఈరోజు రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి. ఎందుకు అంటే
దీనికి ప్రత్యక్ష తార్కాణం సుగాలి ప్రీతి కేసు. నేను సుగాలి ప్రీతి కేసులో నేను మొదటగా ఆరోపించినట్టుగా సుగాలి ప్రీతి కేసులో గౌరవనీయులైనటువంటి పవన్ కళ్యాణ్ ఎంత స్థాయిలో సుగాలి ప్రీతి కేసుని తమ గుండెలకు హత్తుకొని తమ పార్టీ అద్దుకొని తమ పార్టీ ఈ సుగాలి ప్రీతి కేసుని ఎంత అద్భుతంగా తీసుకుంటాము, మేము అధికారంలోకి వస్తే, నేను అధికారంలోకి వస్తే బాధితులకి న్యాయం చేస్తానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ఏ స్థాయిలో వీరంగం చేశారో రాష్ట్ర ప్రజలందరూ చూశారు. దానికి నేను విట్నెస్ కాదు, రాష్ట్ర ప్రజలు 5.5 కోట్ల మంది ప్రజలు విట్నెస్. అధికారంలోకి రాగానే ఏమైపోయింది? అధికారంలోకి రాగానే డిఎన్ఏ మ్యాచ్ అవ్వటం లేదు. నన్ను ఏం చేయమంటారు? నేనేమన్నా ఇన్వెస్టిగేషన్ చేసేవాడినా? నేనేమన్నా నిందితులను పట్టుకొని వచ్చి అరెస్ట్ చేసేవాడినా? పోలీసులు చేయాలి ఆ పని, చట్టం తన పని తాను చేసుకుపోద్దని చెప్పినటువంటి అద్భుతమైనటువంటి మాటలు కూడా రాష్ట్ర ప్రజలు విన్నారు. మీరు వెళ్ళి హోమ్ మినిస్టర్ని అడగండి, అయ్యా ఏంది రాష్ట్రంలో అన్యాయాలు, అక్రమాలు, మర్డర్లు, రేపులు జరిగినాయి అంట, వెళ్ళి అడగండి. హోమ్ మినిస్టర్ని అడగండి, చీఫ్ మినిస్టర్ని అడగండి. నాకేం సంబంధం లేదు. ఏదో డిఎన్ఏ మ్యాచ్ అవటం లేదని నేను డీజీపీని పిలిచి అడిగితే చెప్పాడు అన్న మాట కూడా రాష్ట్ర ప్రజలు విన్నారు. ఇది కరెక్టేనా అనేది నా మౌలికమైనటువంటి ప్రశ్న. నేను ఇంకొంచెం ముందుకెళ్ళి నాకున్నటువంటి ప్రాథమిక సమాచారంతో నేను చెప్పా, కట్టమంచి రామలింగారెడ్డికి సంబంధించినటువంటి నిందితుల దగ్గర కోట్ల రూపాయలు జనసేన నాయకులు పార్టీ ఫండ్ తీసుకొని వాళ్ళని కాపాడే బాధ్యత పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారు అని నిందితులకి మాట ఇచ్చారు. ఆ నిందితుల్ని పవన్ కళ్యాణ్ గారు కాపాడతారు, మీరు మంచిగా ఉండండి, ఇబ్బంది ఏమీ లేదని చెప్పారు అనేది నాకున్న ప్రాథమికమైనటువంటి సమాచారం. అదే సమాచారాన్ని రాష్ట్ర ప్రజలకు షేర్ చేసిన. జనసేన లాయర్లందరూ ఏకమైనారు, ఒక మీటింగ్ పెట్టుకున్నారు. జడా శ్రావణ్ కుమారు జై భీమ్రా భారత్ పార్టీ పవన్ కళ్యాణ్ మీద ఒక అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు, ఏ విధంగా దీన్ని చట్టపరిధిలోకి తీసుకుపోవాలి, ఆరోపణలు చేశాడు, ఏ విధంగా చట్టపరిధిలోకి తీసుకుపోవాలి, నిరాధారమైన ఆరోపణలు చేశాడు, ఏ విధంగా చట్టపరిధిలోకి తీసుకెళ్ళాలి. మా పవన్ కళ్యాణ్ గారు సచ్చీలుడు, మా పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైనటువంటి రాజకీయాలను మార్చడానికి వచ్చినటువంటి ఒక దేవుడే పంపించినటువంటి ఒక దేవదూత, అలాంటి దేవదూతను పట్టుకొని మీరు రాజకీయాల్లో లంచాలు తీసుకుంటారని అంటారా అని లీగల్గా టీం అంతా విజయవాడలో అయ్యారు. దాంట్లో కొన్ని పాజిటివ్ డిస్కషన్స్ వచ్చినాయి, కొన్ని నెగిటివ్ డిస్కషన్స్ వచ్చినాయి. మరి 30,000 మంది అమ్మాయిలు పారిపోయినారు, 30,000 మంది అమ్మాయిలు ప్రాస్టిట్యూషన్ హోమ్లోకి తరలించబడ్డారు, నాకు కేంద్ర నిఘా వర్గాలు చెప్పినాయి అని మాట్లాడినటువంటి మీరు ఏ ఆధారాలతో మాట్లాడారు అని అక్కడ ఒక ప్రశ్న లేవనెత్తింది. జగన్మోహన్ రెడ్డి 100 కోట్లు 1000 కోట్ల రూపాయలు ఆదాని దగ్గర నుంచి దోచుకున్నాడని ఏ ఆధారాలతో మాట్లాడారు, అక్కడ ఒక ప్రశ్న తలెత్తింది. జగన్మోహన్ రెడ్డి అంబానీ నుంచి, ఆదాని నుంచి, లేకపోతే రాజకీయ నాయకుల దగ్గర నుంచి, కంపెనీల దగ్గర నుంచి ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ఏ ఆధారాలతో మాట్లాడారు అని రేపొద్దున అడిగితే మనం కూడా సూప్లో పడతాం సార్, బెటర్ తేలు పుట్టిన దొంగల్లాగా కామ్గా ఉండిపోదాం, తర్వాత మాట్లాడుకొని వాడే వెళ్ళిపోతాడులే అనేటువంటి ఒక ఒపీనియన్కి వచ్చిన తర్వాత డ్రాప్ అయినారు. సరే, దీని మీద నేను చేసింది ఆరోపణ కదా. అయితే ఈ రాష్ట్ర ప్రజలకి నేను ఆధారాలతో సహా ఒక అంశం పట్ల ఈరోజు మీకు చూపిస్తా. ఈ ఆధారాల మీద నేను చూపించేటువంటి ఆధారాలు అవి పబ్లిక్ డొమైన్లో ఉన్నాయే, పెద్ద విషయం లేదు. బట్ నాకు రహస్యంగా ఒక జనసేన కార్యకర్తలే, జనసేన వాళ్ళే పవన్ కళ్యాణ్ యొక్క నిజస్వరూపాన్ని చూపించడానికి పంపించారు అంటే రాష్ట్ర ప్రజలు నమ్ముతారా? అంటే అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలో లేనప్పుడు సమస్యలు కావాలి. ఎందుకు కావాలి సమస్యలు? సమస్యల్ని